అందువల్ల బ్రహ్మగారిని సృజించిన తర్వాత మొట్టమొదటి పరమాత్మ యొక్క అవతారం ఏమి అంటే బ్రహ్మగారి నుంచి తాను 4 రూపాలతో పుట్టేట. స ఏవ ప్రథమం దేవ కౌమారం సర్గమాశ్రిత, కుమారులుగా పుట్టాడు. ఎలా పుట్టాడు? కుమారులు, వాళ్ళ పేర్లే కుమారులు అంటారు. వాళ్ళకి జ్ఞానం బాగా ఉంది గనక వాళ్ళు ఏమంటారు? సనత్ కుమారులు అంటారు. ఏమంటారు? సనత్ కుమారులు. సన అంటే జ్ఞానం అని అర్థం అండి. ఆ జ్ఞానం గలవాళ్ళు. అందుకే కొన్ని చోట్ల ఆ పేర్లు కూడా పెట్టుకుంటారు. సనత్ నగర్ అంటారా అండి? తెలుసా? ఇప్పుడు మీకు అర్థం తెలిసిందా? సనత్ అంటే సన అంటే ఏమిటి? జ్ఞానము. ఆ జ్ఞానం కలిగినటువంటి కుమారులు 4 పుట్టారు. ఈ 4 5 ఏళ్ల పిల్లలే, ఎప్పుడు 5 ఏళ్లే ఉంటాయట. బ్రహ్మగారు అన్నట్టు, ఎవరే అబ్బాయిలు మీరు పుట్టారు కదరా, సృష్టి చెయ్యండి రా అన్నట్ట. ఈ 4 ఎవరండి? సనత్ కుమారులు. సాక్షాత్తు విష్ణువే ఆ 4 పిల్లలుగా అవతరించాడు. మొట్టమొదటి విష్ణుమూర్తి అవతారం అదే, ఆయన తీసుకున్న రూపం.